ఫస్ట్‌లీ మీకొక టిప్ ఇస్తున్నాను. అదేంటి అంటే, మనం బియ్యం కడిగిన తర్వాత నీళ్లుంటాయి కదా! ఆ నీళ్ళని తీసుకొని వెళ్లి మొక్కలకి వేసాము అంటే, మొక్కలు బలంగా పెరుగుతాయి. అండ్ ఆల్సో మనం ఆ వాటర్‌లోనే వెజిటబుల్స్ పీల్ చేసినవి ఉంటాయి కదా! అవి అంటే ఉల్లిపాయ తొక్కలు అలాంటివన్నీ కూడా ఆ వాటర్‌లోనే వేసి ఒక 1 డే పక్కన పెట్టేసి, 1 డే తర్వాత ఆ వాటర్‌ని మొక్కలకి వేస్తే చాలా మంచిదనమాట. కానీ కొంచెం ఆ స్మెల్‌ని భరించడం మనకే కష్టంగా ఉంటుంది. కానీ మొక్కలకైతే చాలా మంచిది. అండ్ వీడియో విషయానికొస్తే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి తమిళనాడు వెళ్ళామనమాట. పాండిచ్చేరి వెళ్ళాము. సో, తమిళనాడు అయితే వెళ్ళాం కానీ చెన్నై సాంబార్ టేస్ట్ చేయడం అవ్వలేదు. సో, అందుకని చెప్పి ఇంట్లోనే సాంబార్ చేసుకుందాము అని ఈ వీకెండ్ సాంబార్ చేసుకున్నాము. దానితో పాటు హరీస్ కుక్ బుక్ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో ఆయన చేసే రెసిపీస్ చాలా బావుంటాయి. ఆయన నిన్ననే ఒక వంకాయ ఫ్రై రెసిపీ ఏదో పోస్ట్ చేశారు. సో, అందుకని చెప్పి అది ట్రై చేద్దామని నేను ఎయిర్ ఫ్రైయర్‌లో చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. జస్ట్ విత్ 1 స్పూన్ ఆఫ్ ఘీ నేను ఆ ఫ్రై అయితే చేశాననమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మినిమల్ ఇంగ్రీడియెంట్స్‌తో అండ్ చాలా తక్కువ టైంలో అయిపోయింది. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దానితో పాటు నేను సాంబార్‌కి మాత్రం తాలింపులో ఇంగువ అస్సలు మిస్ చేయను. నెయ్యి తాలింపు అండ్ ఇంగువ వేయటం వల్ల ఆ సాంబార్‌కి టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, మా వీకెండ్ స్పెషల్స్ వచ్చేసి సాంబార్ అండ్ వంకాయ ఫ్రై, హరీస్ కుక్ బుక్ ఛానల్ స్పెషల్. మీ వీకెండ్ స్పెషల్స్ ఏంటో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.